హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు కందిపప్పు బియ్యం నానబెట్టి దప్పడం చేస్తున్నా. ఇందులో ఏమేస్తున్నా అంటే బెండకాయ వేసి దప్పడం చేస్తున్నా. చాలా బాగుంటుంది, మన తెలంగాణ స్టైల్. అది ఏంటంటే తెలంగాణ స్టైల్లో చేస్తున్నాను. చూడండి, లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో లాస్ట్ వరకు చూసలేరు, అసలు లైకులు కొడతలేరు. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నా వీడియో ముందుకు వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇది బెండకాయలు కూడా నేను బెండకాయ, టమాటా, ఉల్లిగడ్డలు ఇవన్నీ నేను మొత్తం కట్ చేసుకొని పెట్టుకున్నా. ఈరోజు నేను పోపులు ఏమేస్తున్నానంటే నేను ఆవ నూనె వేసి దప్పడం చేస్తున్నా ఫ్రెండ్స్. ఒక 2 పావులంతా ఆవ నూనె వేసుకున్నా. ఇది ఆవాల నూనె, మా ఇంట్లో ఆవాల నూనె ఉంది. ఇది కూడా వాడితే మంచిగా ఉంటుంది, ఇప్పుడు మంచిదని చెప్పి ఆవ నూనె పోసిన. జీలకర్ర ఆవాలు వేస్తున్నా. నూనె అయితే వేడైంది, నేను నూనె ముందే పోసుకున్నా. కొన్ని ఎండిన మిరపకాయలు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మళ్ళీ ఏంటంటే ఉల్లిగడ్డ, ఇవన్నీ నూనెలో మనం వేయించుకోవాలి. మంచిగా నూనెలో ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిగడ్డలానే మనం ఇవి బెండకాయలు, ఒక 4 బెండకాయలు పోసుకున్నా. 4 బెండకాయలు వేసి ఇవి కూడా వీటితో పాటు వేయించుకోవాలి. కొద్దిగంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంది, కొంచెం అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసేసి అల్లం వెల్లిగడ్డ వేసి కూడా కలిపిన నేను. ఇప్పుడు ఒక 4 చిన్న టమాటాలు కోసుకొని టమాటాలు వేసేసిన. ఈ టమాటాలు ఇవన్నీ మంచిగా నూనెలో మగ్గాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఒక చెంచా కారం వేస్తున్నా, తగ్గినంత ఉప్పు, ఇదంతా వేసేసుకొని కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకోవాలి. చింతపండు తర్వాత పోసుకుందాం. ఫస్ట్ అయితే నీళ్ళు పోసుకుంటే ఈ నీళ్ళలో బెండకాయ, టమాటా అంతా మంచిగా ఉడికిపోవాలి. ఓకేనా? ఇవైతే ఉడకాలి. నేనైతే ఇవి మిక్సీ పట్టుకొస్తా. బియ్యము ఏంటంటే కందిపప్పు, నేను చింతపండు ఎంత నానబెట్టుకున్నా. ఇందులో నేను ఇంకొక గ్లాస్ కూడా నీళ్ళు యాడ్ చేసిన. 2 గ్లాసులు పోసిన నేను దప్పడానికి. ఏంటంటే మనం పలుసగా ఉండాలి కదా, ఇంకొక 2 గ్లాసులు వేసిన. తర్వాత మనం చింతపండు కూడా మసలేటప్పుడు చింతపండు వేసేసుకుందాం. అప్పటి వరకు ఇది మిక్సీ పట్టుకొని వస్తాం. ఓకేనా? ఇప్పుడైతే మనం చారు అయితే మసులుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం చింతపండు పులుసు పోసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకొచ్చిన నేను, మిక్సీ పట్టి పెట్టిన పక్కన. తర్వాత చింతపండు కూడా పులుసు వేసుకున్నా. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందాము. ఒకవేళ కారం తక్కువైతే కారం వేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే చారు ఎక్కువనే పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే మనకి ఎంత మన క్వాంటిటీని బట్టి మన ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందికి మనం సరిపడా చేసుకోవాలి. ఓకేనా? ఇదైతే మసలాలి. ఇంకా మసలేటప్పుడు మనం ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే అదేంది పులుసు కూడా పోసినా మసులుతుంది ఫ్రెండ్స్. కొంచెం కారం ఉప్పు తక్కువ ఉంటే నేను కారం ఉప్పు అయితే వేసుకున్నా కొద్దిగా, మీకు చూపించలేదు. ఇప్పుడైతే ధనియాల పొడి, ఇది ఏంటంటే మన గరం మసాలా 2 కలిపి ఉన్నాయి. 2 కలిపి నేను మిక్సీ పట్టి పెట్టుకున్నా డబ్బాలో. అయితే ఇప్పుడు ఇది వేసేసినాం కదా, మనం ఇప్పుడు ఏంటంటే పిండి కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మనం, కందిపప్పు బియ్యం పిండి, ఇది కూడా వేసేసుకుందాం మనం. ఇది కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దప్పడం అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం. కొత్తిమీర వేస్తున్నా నేనైతే. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఓవర్మైన వేస్తాం కానీ ఇది చాలా బాగుంటుంది. దప్పడం మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అయిపోయింది దప్పడం. ఎక్కువ మసాలా పెడితే చిక్కగా అయిపోతుంది. అదేంటంటే మనకు పిండి ఉడికేంత వరకే. బాగుంది చూడండి, చాలా బాగుంటుంది. అది ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఈ దప్పడం, కందిపప్పు దప్పడం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నీ స్టవ్ బంద్ చేసినాక కూడా కుండ వేడి ఉంది కదా, అది ఉడుకుతూ ఉంది. మీరు లాస్ట్ వరకు నా వీడియో చూడండి, లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.